నాకు కోడింగ్ అంటే ఏమని తెలియదు. ఒకవేళ నీకు డిఎస్ఏ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్ ఆన్ వెబ్ డెవలప్మెంట్. అంటే మీరు 100 days ఛాలెంజ్ చేస్తున్నారు కదా, దీంతో పాటు కొంచెం ఇంగ్లీష్ గురించి కూడా కొంచెం మీ ఛాలెంజెస్ లో యాడ్ చేస్తే మా వ్యూవర్స్ కి ఆడియన్స్ చాలా ఉపయోగపడుతుంది. అండ్ వాట్ అబౌట్ దిస్ రెజ్యూమ్ బిల్డింగ్? అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం కోడ్ విత్ కేజీలో ఒక పాడ్కాస్ట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, పాడ్కాస్ట్ అంటే మీ అందరికీ బాగా తెలుసు, అక్కడొకరు ఇక్కడొకరు ఉన్నారు, ఏదో మాట్లాడి వెళ్ళిపోతారని అనుకుంటున్నారు. కానీ కాదు, మనం ఏంటంటే ఒక కెరియర్ గైడెన్స్ ఎలాగా, చాలామంది ఏంటంటే ఎక్స్పీరియన్స్ పీపుల్ వచ్చి మాట్లాడుకొని వెళ్ళిపోతారు. కానీ ఈసారి సాయి కృష్ణ హీఈస్ విత్ మీ. ఓకే, మీరు లింక్డ్ఇన్ వాడుతూ ఉంటే మీకు చూస్తూ ఉంటారు, 100 days ఛాలెంజ్ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇంట్లో ఒకటి నేనేం అబ్జర్వ్ చేస్తానంటే దట్ సంథింగ్ కాల్డ్ కన్సిస్టెన్సీ విచ్ ఇస్ ల్యాకింగ్ ఇన్ లాట్ ఆఫ్ టీనేజర్స్ అనమాట. ఓకే, చాలామందికి డౌట్స్ ఉంటాయి, అరే నేను ఇప్పుడు కాలేజు పాస్డ్ అవుట్ అయిపోయాను, ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, జాబ్స్ ఎలా పట్టాలి అని. సో మనం రూరల్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళకైతే ఎక్కువ డౌట్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఈ ప్రశ్నలకి సమాధానం కోసమే ఈ పాడ్కాస్ట్ చాలా అంటే చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ సాయి కృష్ణ గురించి చెప్పాలంటే డెఫినెట్గా ఆయన లింక్డ్ఇన్ ప్రొఫైల్ మన డిస్క్రిప్షన్లో ఇస్తాము. అండ్ ఈయన గురించి చెప్పాలంటే రేపు తను ఎలాగుండాలో ఈరోజు తన జీవితాన్ని తనే తిద్దుకుంటున్నాడు అనమాట. తిద్దుకోవడం కంటే ఒక్కొక్క మెట్టు తనే వేసుకుంటున్నాడు. సో ఇలాంటి ఒక క్యారెక్టర్ యాటిట్యూడ్ చాలామందికి ఉండాలని నాకు నచ్చి నేను ఇది చేస్తున్నాను. హాయ్ సాయి కృష్ణ. హలో సార్, నైస్ టు మీట్ యూ. ఎస్, సో సాయి కృష్ణ, మీ గురించి మీరు ఏ కాలేజ్లో చదివారు, ఎప్పుడయ్యింది, కొంచెం మా వ్యూవర్స్ చెప్పండి. హలో ఎవరివన్, నా పేరు సాయి కృష్ణ. నేను రీసెంట్ ఎంసీఏ గ్రాడ్యుయేట్. నేను ఎంసీఏ కంప్లీట్ అయిన తర్వాత నేను ఒక 1 month గ్యాప్ తీసుకున్నా. అంటే నాకు కోడింగ్ అంటే ఏమని తెలియదు, కంటిన్యూ చేస్తూ వచ్చిన. మళ్ళీ చాలా డొమైన్స్ మీద వెళ్ళాను. అంటే పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్, డేటా సైన్స్, పైథాన్ అండ్ చాలా చూసినాను. బట్ అక్కడ ఏం తెలిసిందంటే ఇప్పుడు కోర్సెస్ వెళ్ళి మనం తీసుకోవడం పెద్ద ఇంపార్టెంట్ కాదు, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. ఊరికే వెళ్ళడం క్లాస్కి మళ్ళీ రావడం అనేది ఇంపార్టెంట్ కాదు, మన కన్సిస్టెంట్. నేను ఎన్నో కోచింగ్ సెంటర్స్ వేసినాను. అంటే మరీ అంత ట్రూగా ఎవరు లేదు, మరీ అంత ఫేక్ అని చెప్పలేము. అంటే మీ మీద ఆధారపడి ఉంటుంది ఏమున్నా. సో నేను ఒక కోర్స్ చేసినాను, బట్ అది వదిలేసి ఇప్పుడు నేను 100 days ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మంత్ స్టాక్ తీసుకున్నా, అది కంప్లీట్ చేస్తూ వస్తున్నా. ఇప్పుడు డే 34 వరకు అయింది. ఇంకా ఈరోజు ఒక బ్రేక్ తీసుకున్నా. ఈరోజు నవీన్ కుమార్ సార్తో పాడ్కాస్ట్ చేస్తాను కాబట్టి ఈరోజు ఒక బ్రేక్ తీసుకున్నాం. అంటే రేపటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేయడం. మీరు మీ దీంట్లో ఒక 100 days ఛాలెంజ్ చేస్తున్నాను, మర్న్ స్టాక్ అని అన్నారు కదా. మీకు మర్న్ స్టాక్ అనేది మీ కాలేజ్లోనే మీకు నేర్పించారా? లేదు సార్, కాలేజీలో అంటే కోడింగ్ అనేది ఏమని తెలియదు. అది ఒక అంటే టైర్ 3 కాలేజ్ అంటే పీపుల్ ఎట్లా ఉంటారంటే టీచర్స్ కూడా వచ్చి చెప్పడం వెళ్ళిపోవడం అంతే తప్ప, హ్యాకథాన్స్ ఉంటాయి, పార్టిసిపేట్ చేయండి, పెద్దవాళ్ళని అంటే ఎంఎన్సీ పీపుల్ కలవండి, అవంతా ఏం చెప్పరు. జస్ట్ రావడం, మగప్ అంటే జస్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం, కోడింగ్ రాయండి, తో అక్కడితో కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ మెయిన్గా ఏం ఉండదు, ఇవి చేయండి అవి చేయండి అనేసి. జస్ట్ వాట్ ఈస్ వాట్ అంటే జస్ట్ నా ఎంసీఏ కంప్లీట్ అయిపోయింది. ఎంసీఏ ఇక్కడ బెంగళూరులో ఎట్లున్నారంటే ఎంసీఏ పీపుల్ ముందే స్టార్టప్ బిల్డ్ చేస్తూ ఉన్నారు, ఆ టైప్ ఉన్నారు ఎంసీఏ వాళ్ళు. ఎంసీఏ బీటెక్ సెకండ్ ఇయర్కే పిల్లలు ఇక్కడ స్టార్టప్స్ అవి ఇవి చేస్తారు. మనం ఏమంటే ఎంసీఏ వచ్చి ఏంది ఇది అని ఒక థాట్లో ఒకరోజు కూర్చొని ఆలోచించిన, ఎందుకు మనం 100 days ఛాలెంజ్ కన్సిస్టెంట్గా చేస్తే రీచ్ అవుతుంది అనేసి ఒక లింక్డ్ఇన్ క్రియేట్ చేసిన 100 days మన్ స్టాక్ ఛాలెంజ్ అనేసి. 100 days మన్ స్టాక్ ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది. మెయిన్ ఇక్కడ ఏమంటే కన్సిస్టెన్సీ అండ్ మీరు చూసేసుకునే యూట్యూబ్ ఛానల్స్ కానీ ఏదున్నా కానీ అవి మీకు ఇంపార్టెంట్ అవుతుంది ఇక్కడ. యా, మీరు చెప్పింది నిజమే అనమాట. మనం ఒక భూమిని చాలా దూరం నుంచి మనం చూస్తే మనం చాలా ఇంప్రూవ్ అవ్వలేదని తెలుస్తుంది. కానీ దగ్గర నుంచి అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇక్కడ సిటీలో పెరిగాం కాబట్టి ఇట్ వాజ్ ఈజీ ఫర్ అస్ టు మాస్టర్. బట్ అదే మనం అవుట్ సైడ్ అంటే సిటీ నుంచి 30 kilometers దూరం వెళ్తే చాలామందికి ఈ సౌలభ్యాలు కూడా దొరకవు. ఓకే, సో ఇప్పుడు మర్న్ స్టాక్ అని మీరు ఎలా డిసైడ్ అయ్యారు? మనకి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు కొత్తగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అని. అంటే ఇప్పుడు నేను వీడియోస్ చేసినప్పుడు ఆ వీడియోస్లో కొత్తగా నేను ఒక అబ్బాయి ఒక క్వశ్చన్ వేశాడు అనమాట. సార్ నేను ఇంజనీరింగ్ పాస్ అయిపోయాను, ఓకే, జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలంటే పైథాన్లో స్ట్రాంగ్గా ఉండాలి సార్ అని చెప్పి అడిగారు అనమాట. సో అది మన స్క్రీన్ షాట్ ఇక్కడ పెడదాం, మనం పెడతాం సార్. సో ఇంత బేసిక్గా ఉన్నారేంటి, ఇలాంటి వాళ్ళకి నేను ఎలా చెప్పగలను కొన్నిసార్లు నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోతాను. సో నా క్వశ్చన్ ఏంటంటే, హౌ డిడ్ యూ డిసైడ్ మర్న్ స్టాక్ ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలి?
అంటే ఇక్కడ మెయిన్ బేస్ ఏమంటే మీకు కోడింగ్ తెలియదు, బీటెక్ 4th ఇయర్ లేదా ఎంసీఏ డిగ్రీ 4th ఇయర్ అంటే ఫైనల్ ఇయర్ వచ్చినారంటే మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఏమంటే నేను స్టార్ట్ చేసి ఎండ్ చేయాలి. అంటే మన స్టాక్ ఎట్లా అంటే స్టార్టప్స్ వాళ్ళు మెయిన్గా తీసుకుంటారు. మనకి హైర్ చేసుకునేది మెయిన్గా మనం టైర్ 3 కాలేజ్ కాబట్టి, సో టైర్ 3 కానీ టైర్ 2 కానీ ఇఫ్ యు ఆర్ టైర్ 1 కాలేజ్ మన స్టాక్ అనేది ప్రతి స్టార్టప్లో యూస్ చేస్తారు. మనకి ఫస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ 1 year ఎక్స్పీరియన్స్ కోసం మన స్టార్టప్లో ఖచ్చితంగా పనిచేయాలి. వన్స్ మీకు ఆ 1 year ఎక్స్పీరియన్స్ కానీ వచ్చేసిందంటే నెక్స్ట్ మీరు ఏ ఎంఎన్సీ కానీ వెళ్ళొచ్చు, లేదా ప్రోడక్ట్ బేస్ మీ అదృష్టం బాగుండి ఫస్ట్ టైం ప్రోడక్ట్ బేస్ కూడా దొరకవచ్చు. సో అది ఇంపార్టెంట్ ఇక్కడ. సో జనరల్గా మెర్న్ స్టాక్ అంటే ఏంటి? మన స్టాక్ వచ్చి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. అంటే ఇప్పుడు నాకు కోడింగ్ తెలీదు అంటే అక్కడ మీకు HTML, CSS, జావా స్క్రిప్ట్ ఈ 3 చేసుకుంటే వెబ్ డెవలప్మెంట్ అయిపోతుంది. వెబ్ డెవలప్మెంట్ అయ్యి నేను టెక్ స్టాక్ ఒకటి బిల్డ్ చేయాలా, రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అంటే అప్పుడు మర్న్ అనేది తీసుకుంటాం. అక్కడ MongoDB మర్న్ అంటే MongoDB, ఎక్స్ప్రెస్, రియాక్ట్, Node.js అవి వస్తాయి అక్కడ. ఇవి మర్న్ అంటే ఇవే కాదు, ఇంకా కొన్ని మన ఫ్రేమ్వర్క్స్ మళ్ళీ ప్రాజెక్ట్స్ అవి నేర్చుకోవాలి. మెయిన్ మర్న్ అంటే ఇది మెయిన్గా. ఇంకా ఎక్కువ మనం నేర్చుకోవాలంటే అప్ స్కిల్లింగ్ అవ్వాలంటే ఎన్నైనా నేర్చుకోవచ్చు. బట్ ఒక వ్యక్తి వచ్చి టైర్ 3 కానీ టైర్ 2 కాలేజ్ నుంచి వెళ్ళాలి, నేను ఫస్ట్ జాయిన్ అయిపోవాలి ఏదో కంపెనీలో అంటే మన్ స్టాక్ ఇస్ ద బెస్ట్. ఇప్పుడు డేటా సైన్స్ అంటారు, AI అంటారు, అవంతా మనకి కాదు. అవి ఎక్స్పీరియన్స్ పీపుల్ హూ వర్క్స్ బిఫోర్ మినిమం 2 years ఎక్స్పీరియన్స్ నువ్వు ఏకి వెళ్ళాలంటే. చెప్పాలంటే నేను కూడా అంటే ఇది మిషన్ లర్నింగ్ స్టార్ట్ చేసిన. బట్ పీపుల్ నేను ఈవెంట్స్కి అటెండ్ అవుతా అడిగితే వాళ్ళు నీకు కాదు బాబు అది, హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ 2 years దే క్యాన్ ఎంటర్ ఇన్ టు మిషన్ లర్నింగ్ AI అని. మెర్న్ స్టాక్ అంటే ఓకే చాలా కంపెనీస్ అని అడుగుతున్నారని. సో యాజ్ ఎ గ్రాడ్యుయేట్ మీరు ఆల్రెడీ మీ క్యాలిక్యులేషన్ మీరు చేసుకుని ఉంటారు. ఒక ఫ్రెషర్ ఇది ఎవరైనా నేర్చుకుంటే ఎంత సమయం పడుతుంది అండ్ దీనికి జీతం ఎలా ఉంటుంది? సార్ ఇది అంటే నేర్చుకోవడం అంటే అది మన మీద ఆధారపడి ఉంటుంది. అంటే కొంతమంది సారీ టు ఇంటరప్ట్, కొంతమందికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్స్టిట్యూట్లు ఉంటాయి, 3 నెలల్లో ఫుల్ స్టాక్ డెవలప్ చేసేస్తాము, 3 months 2 months 45 daysలో అయిపోద్ది అంటారు. అది ఎంత సత్యం? అది సత్యం అనేది వాళ్ళు క్లాసులు చెప్పేసి వెళ్ళిపోతారు సార్. అంటే మన మీద ఆధారపడుతుంది. అంటే మీరు ఆ రోజు చెప్పినట్లు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు చెప్పిన 45 days అవుతుంది. ఇప్పుడు మీరు వచ్చి ఈరోజు 1 dayలో కంప్లీట్ చేస్తాను అనుకుంటా, అదే నేనైతే 2 daysలో కంప్లీట్ చేస్తాను. అక్కడ మీకు నాకు డిఫరెన్స్ వస్తుంది. అదే టైర్ 1 కాలేజ్ వాళ్ళ మైండ్ సెట్ వేరే, మన మైండ్ సెట్ బట్టి మనకు ఉంటుంది. కానీ ఒక ఫుల్ స్టాక్ మాస్టర్ చేయాలంటే మినిమం ఫుల్గా మీరు ఒక రియల్ టైమ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే 6 months పడుతుంది. మీరు కన్సిస్టెంట్గా రోజు 6 hours వర్క్ చేయాలి. అప్పుడు కానీ మీరు ఇది ఈ 100 days ఛాలెంజ్ నేను చేసేది మెయిన్ ఏమంటే నేను కన్సిస్టెన్సీ కోసం మెయిన్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ అంటే కంటిన్యూ 100 days అంటే 100 days మన్ స్టాక్ అయిపోతుంది కదా, ఆ కోర్స్ కంప్లీట్ చేసి నెక్స్ట్ నేను ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తామని ఒక ఐడియా ఉంది. సో మీరు చెప్పడం ఏంటంటే మన పని మనం చేసుకొని వెళ్ళిపోతే మనకి ఫలితం గ్యారంటీగా దొరుకుతుంది. సో ఇక్కడ కన్సిస్టెంట్ అంటే ఒక రోజు కూడా వదలకుండా ఎంత కష్టాలున్నా రోజు ఆ పని చేసుకొని వెళ్ళాలన్నమాట. ఓకే, నైస్. అండ్ జీతం గురించి ఎలాగా అంటే ఇప్పుడు ఎంత సంపాదించుకోవచ్చు? అంటే ఇప్పుడు మనం జీతం గురించి మాట్లాడకూడదు సార్. అంటే ఇప్పుడు ఒకవేళ స్టార్ట్అప్ అయితే మీకు స్టార్టింగే 5 lakhs per annum అనేది ఇస్తారు నీ స్కిల్స్ బట్టి. ఒకవేళ నీకు డిఎస్ఏ ఈస్ ఆల్సో ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్ ఆన్ వెబ్ డెవలప్మెంట్. ఆన్ స్టార్ట్అప్ కంపెనీస్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినారు డిఎస్ఏ కూడా ఇంపార్టెంట్ అనేసి. డిఎస్ఏ కానీ ఉన్నిందంటే మీకు స్టార్టింగే 10 to 12 వచ్చే ఛాన్సెస్ ఉంది. వితౌట్ డిఎస్ఏ అయితే 5 to 6 యావరేజ్ వస్తుంది. ఇప్పుడు మనం మెర్న్ స్టాక్ నేర్చుకుంటే జాబ్స్ వస్తాయని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు అనమాట. కానీ ప్రాజెక్ట్స్ చేస్తే చెయ్యాలి. అవును సార్ కదా. సో ప్రాజెక్ట్స్ అంటే ఏ రకమైన ప్రాజెక్ట్స్ చేయొచ్చు సార్? ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు మీకు HTML, CSS వచ్చిందంటే మెయిన్గా మీకు ఒక 10 ప్రాజెక్ట్స్ చేయాలి. దాంతో మీకు మెయిన్గా మీకు రిసోర్సెస్ వచ్చి ఫ్రీ కోడ్ క్యాంప్. ఫ్రీ కోడ్ క్యాంప్లో మీకు వచ్చి మెయిన్గా అక్కడ HTML, CSSకి ప్రాజెక్ట్స్ ఒక 20 to 30 ప్రాజెక్ట్స్ అక్కడ ఉంటాయి. మీరు ఆ ట్యూటోరియల్ చూసి మీరు ఫస్ట్ చేయండి. ఒకవేళ వన్స్ మీకు అంతా వచ్చిందంటే మళ్ళీ మీరు ఇంకో ప్రాజెక్ట్ అట్లే కొన్ని ఒక 10 ప్రాజెక్ట్స్ చేసి మీ గిట్హబ్లో సేవ్ చేసి పెట్టుకోవడం బెస్ట్. మీరు చెప్పినట్టు ఫ్రీ కోడ్ క్యాంప్ ఏమన్నారో, నేను యాక్చువల్లీ ఫ్రీ కోడ్ క్యాంప్లో ఉన్న ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ నేను ఫినిష్ చేస్తాను. ఇప్పుడు ఫ్రీ కోడ్ క్యాంప్ అప్డేట్ అయ్యింది. అవును సార్. కొత్త టాస్క్లు ఉన్నాయన్నమాట. కానీ ఒకప్పుడు ఏంటంటే ప్రోగ్రామింగ్ వచ్చేది కాదు. కానీ నాకు ఒక ఫ్రీ కోడ్ క్యాంప్ ఒక పునాది అని చెప్తాను. అంటే అప్పట్లో బయటన డబ్బులు ఇచ్చి నేర్చుకున్నంత స్తోమత ఉండేది కాదు మాకు. సో ఫ్రీ కోడ్ క్యాంప్ యాక్చువల్లీ హెల్ప్ మీ అ లాట్. సో ఫ్రెండ్స్, ఫ్రీ కోడ్ క్యాంప్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీన్ని నేను ప్రమోట్ చేస్తున్నాను అని అనుకోండి.
ఎందుకంటే ఇది పేరులో ఉంది ఫ్రీ కోడ్ క్యాంప్. ఇది డబ్బులు ఏమీ లేదు, జస్ట్ మీ జీమెయిల్ ఐడి లాగిన్ పెట్టుకుంటే దీంట్లో నేర్చుకున్న లేనిది ఏమీ లేదు. ఫ్రెషర్స్కి ప్రతి ఒక్కటి ఉంటుంది. ఈ ఫ్రీ కోడ్ క్యాంప్లో నేర్చుకొని ఎన్నో మంది పెద్ద పెద్ద మేధావులు అయ్యారనమాట. సో అలాగే మీరు చెప్పినట్టు ప్రాజెక్ట్స్ చేయాలన్నారు కదా, కొన్ని ప్రాజెక్ట్స్ మీరు లిస్ట్ అవుట్ చేయగలరా? అంటే ఇప్పుడు నేను ఫ్రీ కోడ్ క్యాంప్ వెళ్ళా, అక్కడ ఉన్న టాస్క్లన్నీ క్రియేట్ చేశాను, ఓకే అయిపోయి తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి? చిన్న చిన్న ప్రాజెక్ట్ ఒక 3-4 చెప్పగలరా మా ఆడియన్స్? అంటే ఎట్లా సార్, అంటే వన్స్ HTML CSS అయిపోయిన తర్వాత HTML CSS అయిన వెంటనే ఫస్ట్ వచ్చి టు డూ లిస్ట్ అందరూ చేసేది. ఫస్ట్ వెదర్ యాప్, మళ్ళీ మీ మెయిన్గా మీ పోర్ట్ఫోలియో మీరు క్రియేట్ చేయడం HTML CSS యూస్ చేసి. అక్కడ చేసినారంటే మీకు అంటే మీ స్కిల్లే మీరు అక్కడ డెవలప్ చేసుకున్నట్లు. అక్కడ అవును మెయిన్గా మీ పోర్ట్ఫోలియో బాగా ఇది చేసుకోవడం, హైలైట్ చేసుకోవడము. వన్స్ మీకు అంత HTML CSS JavaScript అయిన తర్వాత ఏదైనా ఒక వెబ్సైట్, అంటే ఇప్పుడు క్లాతింగ్ స్టోర్ ఉంది కదా సార్, క్లాతింగ్ స్టోర్, కెఫే షాప్, అలాంటివి బిల్డ్ చేయడం. అంటే ఇది ఇంకా చాలా సింప్లిఫైడ్ గా చెప్పాలంటే, బయటన ఒక పాన్ బీడా వాడు ఉన్నాడు, వాడికి నేను వెబ్సైట్ ఎలా రెడీ చేయగలను? లేకపోతే మా ఇంటి దగ్గర ఒక మిల్లీ ఉంది, ఓకే పప్పు అంతా ఆడిచ్చే మిల్లీ, వాడికి నేను వెబ్సైట్ ఎలా యూనిక్ గా క్రియేట్ చేసి, అంటే పోర్ట్ఫోలియోస్ అన్నారు కదా, సో ఆ ఒక కేటగిరీస్ లో మనం ఇలాంటి వెబ్సైట్స్ మనం రెడీ చేసుకుంటే ఇవి చాలా యూనిక్. మీ రెజ్యూమ్స్ లో మనం పెట్టుకునేటప్పుడు ఇంటర్వ్యూర్ చాలా ఇంప్రెస్ అయిపోతారు అనమాట. ఒకవేళ మీ కాలేజ్, ఇప్పుడు మనం చెప్తాం కదా సార్ టైర్ 2 టైర్ 3 కాలేజెస్, మీ కాలేజెస్ వెబ్సైట్ బాగలేదు తెలిసింది మీకు, సపోజ్ మీరు బాగా ఇంటరాక్టివ్గా బాగా రెస్పాన్సివ్ డిజైన్ చేస్తే మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు. మా కాలేజ్ గిఫ్ట్ ఇచ్చిన నేను ఒక వెబ్సైట్ చేసి, ఇంతమంది మా కాలేజ్ వాళ్ళు యూస్ చేస్తాం. వెరీ గుడ్. ఇది యూస్ చేస్తే ఖచ్చితంగా మీ రెజ్యూమ్ అనేది వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది ఖచ్చితంగా. ఏది అనేది ఇది అవుతుంది. నాకు రీసెంట్ గా ఒక కాలేజ్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది. అంటే టైం స్కెడ్యూల్ అవ్వక మేము అది ప్లాన్ చేసుకున్నాం అక్కడక్కడ వెళ్ళి మాట్లాడడానికి అనమాట. వెళ్ళగానే నేను ఫస్ట్ ఎవరైనా ఒక కాలేజ్ స్టూడెంట్ వస్తే ఫస్ట్ ఏమంటానంటే, ఫస్ట్ మీ కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళండి. మీ వెబ్సైట్ మీరు ఎందుకు కొత్త విధానంగా డెవలప్ చేయలేరు? అండ్ ఇంకోటి, మనం మెర్న్ స్టాక్ ఫుల్ స్టాక్ కాకపోయినా చాలా మంది యూఎక్స్ నేర్చుకోవట్లేదు. ఇప్పుడు మేము అనేటప్పుడు అంత వయసు అయిపోలేదు నాకు, కానీ ఒక 10 సంవత్సరాల క్రితం నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఫోటోషాప్ వచ్చా అని అడిగేవారు, HTML CSS PHP వచ్చా అని అడిగేవారు, టెస్టింగ్ వచ్చా అని అడిగేవారు, జావా వచ్చా అని అడిగేవారు, .NET C# అని ఇన్ని అడిగేవారు అనమాట. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి టెక్నాలజీ చాలా స్టాండర్డ్ అయిపోయింది. ఓకే ఒక వెబ్సైట్ చేయడానికి ఈ టెక్నాలజీస్ నేర్చుకుంటే చాలు. చాలా మంది అమ్మో అన్ని నేర్చుకోవాలా, ఓమో తిరుపతి కొండ ఎక్కే అంత కష్టంగా భావించుకుంటున్నారు అనమాట. తిరుపతి కొండ ఎక్కేస్తారో కానీ ఎక్కగలరో కానీ ఇవి నేర్చుకోవడానికి చాలా మంది భయం పడిపోతున్నారు. నేనేమంటానంటే, మీ క్లాస్ రూమ్లో 6 సబ్జెక్ట్స్ 7 సబ్జెక్ట్స్ ఎలాగుంటాయో, మీరు 10th లేకపోతే డిగ్రీ పాస్ అవ్వడానికి ఇన్ని సబ్జెక్ట్స్ అని ఎలాగుంటాయో, అలాగే ఒక సాఫ్ట్వేర్ రెడీ చేయడానికి ఇన్ని టెక్నాలజీస్ కావాలని అంటాను అనమాట. కరెక్టే కదా? కరెక్టే సార్. నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది అండి, నా పర్సనల్ క్వశ్చన్, ఎవరైనా నాకు చేయి పట్టుకొని నేర్పిస్తే బాగుంటుంది అంటే, నేను పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు నా ఒక 100 days ఛాలెంజ్ని నేను ఎలా ప్లాన్ చేసుకో, మీరు అన్నారు 6 hours ఇలా ప్లాన్ చేసుకోవాలని. ఇంట్లో చాలా డైవర్షన్ ఉంటుంది, అమ్మాయి మంచి వెళ్ళి గుడ్లు తీసుకురా అంటుంది, నాన్నెళ్ళి తోటకెళ్ళి పంప్ ఆఫ్ చేయి అంటారు, ఇలాంటి డిస్ట్రాక్షన్స్ చాలా ఉంటాయి. సో ఎలాగ మేము ప్లాన్ చేసుకోగలం సార్? మెయిన్లీ ఫస్ట్ ఏమంటే, రేపు చేయాల్సింది ఈ రోజు టు డూ లిస్ట్ ఒకటి మనం అది కూడా ఇస్తాం లింక్. మనం టు డూ లిస్ట్ రేపు ఏం చేయాలనేది ఈ రోజే ప్లాన్ చేసుకోవాలి. మనం రేపు అంటే రేపు కూర్చుంటాము, రేపు వద్దులే రేపు చేసుకుంటాము. ఈ రోజు ఏం చేయాలో ముందే ప్లాన్ చేసుకున్నామంటే, రేపు ఈ టైం అంటే మార్నింగ్ నేను 6కి లేస్తాను, వాకింగ్ వెళ్ళి మళ్ళీ 7కి వచ్చి స్టార్ట్ చేస్తాను. 7 to 9 బ్రేక్ఫాస్ట్ ఒక టాపిక్, ఇప్పుడు HTML నేను కవర్ చేస్తాను ఒక 2 టాపిక్లు, మళ్ళీ CSS ఒక 2 టాపిక్, అట్లా నేను కవర్ చేసుకుంటూ వెళ్ళి అట్లా ఈవినింగ్ వచ్చి ఖచ్చితంగా మీరు చేసింది లైవ్ అందరికీ తెలియాలంటే లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడం బెస్ట్. Day 1 అని పెట్టి, సార్ ఆల్రెడీ 4 years ముందే స్టార్ట్ చేసినారు, మీరు సార్ ఆల్రెడీ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసినారు కదా సార్? మేము ఫినిష్ చేస్తాం. 100 days ఛాలెంజ్ 6 years బ్యాక్ నేను చేశాను. 6 years బ్యాక్ సార్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినారు. అట్లా మీరు ఒక రోజు మార్నింగ్ లేసి ఈరోజు చేస్తాము అనేసి చేసి ఆఫ్టర్నూన్ లోపల కంప్లీట్ చేసి దానికి నోట్స్ ప్రిపేర్ చేసి మళ్ళీ లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడం బెస్ట్. మనకి నోటీస్ అవుతాం సార్, అంటే ఈ అబ్బాయి ఇట్లా చేస్తా ఉన్నాడు, సో ఇతనికి ఛాన్స్ ఇవ్వచ్చు అనేసి. సో నేనేం చెప్తానంటే, మామూలుగా పొద్దున్న 4 గంటలకు లేస్తే, అంటే మనం కాలేజ్ ఉన్నప్పుడు వేరు, కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత పని పాట లేకుండా ఉంటాం, ఇంట్లో అలా తిడుతూనే ఉంటారు, ఏరా జాబ్ వచ్చిందా అని. సో నేనేమంటానంటే, పొద్దున్న 4 o'clock లేచి 4 o'clock to 10 o'clock
అవును సార్. ఆ టైంలో ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయరు, ఎందుకంటే వాళ్ళ పనులు, మమ్మీ ఏమంచి వంట పనులు బిజీగా ఉంటుంది, డాడీ ఆఫీస్కి వెళ్ళిపోతారు, సిస్టర్స్ కజిన్స్ ఎవరున్నా స్కూల్స్కి వెళ్ళిపోతారు అనమాట. అండ్ పొద్దున్నప్పుడు చాలా సైలెంట్గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం 6 hours కంప్లీట్ చేసేస్తే రోజంతా హ్యాపీగా ఉండొచ్చు, సినిమాలకి వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు, పడుకోవచ్చు. అండ్ ఈవినింగ్ రివిజన్ పెట్టుకుంటే ఇలాగ 100 days 100 days ఫినిష్ చేసేయచ్చు అని నా ఉద్దేశం. సార్ ఖచ్చితంగా ఫినిష్ చేయొచ్చు, కానీ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా 100 days కంప్లీట్ చేయాలి. మళ్ళీ గివ్ అప్ ఇవ్వకూడదు. అవును, గివ్ అప్ ఇచ్చినామంటే అక్కడ నీ కన్సిస్టెన్సీ అనేది బాగోదు, కరెక్ట్గా ఉండదు. కరెక్ట్, మీరు చెప్పినట్టు మా ప్రిన్సిపల్ మా స్కూల్లో ఒక మాట చెప్తారు, అది ఈ రోజుకి నేను ఫాలో అవుతాను అనమాట. కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ ఆజ్ కరో, అబ్ కా కామ్ అభీ కరో అని చెప్పేవారు అనమాట. సో ఏ పనైనా అప్పటికప్పుడు ఫినిష్ చేసేస్తే చాలా మంచిది. అవును సార్, ఈ రోజు స్టార్ట్ చేసినామంటే డే 1 HTML కంప్లీట్ చేస్తారు, లేదా 2-3 daysలో కంప్లీట్ చేసే వాళ్ళు కూర్చోండి అంతే. ఫర్ సపోజ్ ఏదన్నా ఫంక్షన్ వచ్చింది, ఆ రోజు మాత్రం గ్యాప్ తీసుకుని మరుసటి రోజు కంప్లీట్ చేసేయాలి, దాన్ని కూర్చొని కంప్లీట్ చేసేది. అప్పుడు నీ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. సపోజ్ నేను ఒక Tier 2 Tier 3 కంపెనీస్ నుంచి, అంటే ఊరు నుంచి వచ్చాను కదా, ఇలాంటి ప్లేసుల్లో నాకు ఇంగ్లీష్ కూడా చాలా వీక్. అవును సార్. నాలాంటి వాడు, అంటే నేను ఆడియన్స్ నేను అనుకుంటున్నాను, నాలాంటి వాడు ఇంగ్లీషే కష్టం, అలాంటిది వెబ్ డెవలప్మెంట్లు అంతా చేయాలంటే ఎలాగా? అంటే ఎట్లా అంటే కమ్యూనికేషన్ ఈజ్ అ బ్యారియర్ అనమాట. కమ్యూనికేషన్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు సార్, మెయిన్గా స్కిల్స్ ఉంటే కమ్యూనికేషన్ అంటే డైలీ ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఫోన్లో సినిమా చూస్తారు, ఈరోజు రిలీజ్ అయింది, ఫోన్లో సినిమా చూస్తారు, ఆ 1 hour 3 hours అనేది కట్ చేసి 1 hour రోజు ఒక ఇంగ్లీష్ పోడ్కాస్ట్ అనేది చూడాలి. చాలా మంది టెడెక్స్ టాక్స్, మెయిన్గా మీకు టెడెక్స్ టాక్స్ బాగా ఇంగ్లీష్ అనేది వస్తుంది, మళ్ళీ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ అవి చూసుకోండి. కానీ మీ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ట్రై చేయండి ఇంగ్లీష్లో మాట్లాడడానికి, లేదా మీ లెక్చరర్స్ ఒకవేళ మీరు కాలేజ్లో ఉంటే కరెక్ట్ ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్తో సిగ్గుపడకూడదు. ఇట్లా టైం మనం సిగ్గుపడినామంటే నెక్స్ట్ ఇంటర్వ్యూలో పోయినప్పుడు మనం మాట్లాడదు. అవును, కరెక్ట్. అంటే ఇప్పుడు మనం సైకిల్ తొక్కాలనుకుంటే ఆ సైకిల్ అలా చూసుకొని ఉంటే అది పాత పడిపోద్ది, మనకి సైట్ కూడా వచ్చేస్తుంది. దాని బదులు ఒక అడుగు ముందుకేసి ఆ సైకిల్ ఎలా తొక్కాలో నేర్చుకుంటూ పడిపోతూ రక్తం కొంచెం అటు ఇటు 2-3 చుక్కలు వేసుకుంటూ ఫైనల్గా సింగిల్ వీల్ ఎలా తోలాలో నేర్చుకుంటాం. సో బేసిక్లీ యూఆర్ సేయింగ్ దట్ ఈస్ ఆల్సో ప్రాక్టీస్. సో ఒక ఇంగ్లీష్ నేర్చుకునే సమయంలో ఇంగ్లీష్లో మాట్లాడాలి. అదే సార్ పోడ్కాస్ట్ మెయిన్. మనం చూస్తాం కదా డే టు డే లైఫ్. ఇప్పుడు మంది ఇప్పుడు తెలుగులో ఎట్లా ఇంగ్లీష్లో చాలా మంది చేసేవాళ్ళు ఉంటారు. సో అవి మెయిన్గా మనం ఫాలో అవ్వాలి. నాకు ఇంగ్లీష్ ఎక్కడంటే నేర్చుకున్నాను నేను 10th classలో. నాకు స్వామి సార్ అని ఉన్నారు ఒక ఆయన. మాకు పొద్దున్నే 7:30కి వస్తే ఆయన 1 hour ఇంగ్లీష్ స్వామి సార్ ఆయన పేరు. ఆయన 1 hour డైలీ ఇంగ్లీష్ మాకు నేర్పిస్తాను. ఆయన కొట్టి నేర్పిస్తాను. రేపు నువ్వు మాట్లాడే ప్రతి ఇంగ్లీష్ నా పేరు గుర్తొస్తుంది. నిజంగా ఈ రోజు నేను తలుచుకుంటా ఒక ఇంగ్లీష్ నేను ఎక్కడ ఈవెంట్కి వెళ్ళినప్పుడు మాట్లాడినా అంటే ఆయన పేరే తలుచుకుంటా, లేకపోతే నేను లేదు. అంటే అక్కడ గవర్నమెంట్ స్కూల్ సార్ అది. ఆయన మాకు అంత టైం పెట్టి మాకు చెప్పించాను ఆయన. అంటే మీరు 100 days ఛాలెంజ్ చేస్తున్నారు కదా, దీంతో పాటు కొంచెం ఇంగ్లీష్ గురించి కూడా కొంచెం మీ ఛాలెంజెస్ లో యాడ్ చేస్తే మా వ్యూవర్స్ కి ఆడియన్స్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా మందికి ఇంగ్లీష్ ఈజ్ స్టిల్ ఏ బ్యారియర్ అనమాట. మెట్రో సిటీ వాళ్ళే మాట్లాడుతున్నారు కానీ ఈ అవుట్ ఆఫ్ మెట్రో పీపుల్ కి ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు. మెయిన్గా అందరూ అనుకుంటారు సార్ గ్రామర్ రావాలా ఫస్ట్ అని. గ్రామర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, మీరు మాట్లాడేది వేరే వాళ్ళకి అర్థం కావాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీకు అర్థం కావాలి, అది ఇంపార్టెంట్ ఇక్కడ. అంతే తప్ప గ్రామర్ నేర్చుకోవాలా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మళ్ళీ ABCDలు ఇవంతా కాకుండా ఇంకొకటి డైలీ న్యూస్ పేపర్ కూడా చదవాలి. ఖచ్చితంగా సార్. అంటే అక్కడ మీకు ఏ టైంలో ఎక్కడ మాట్లాడాలని గ్రామర్ వచ్చేస్తుంది. మనకి ఇంగ్లీష్లో ఒకటి ఉందన్నమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వెళ్ళాలంటే, ఒక లేబర్ పనికి వెళ్ళాలన్నా, ఒక బ్లూ కాలర్ జాబ్కి వెళ్ళాలన్నా కంపల్సరిగా IELTS ఎగ్జామ్ రాయాలి. అంటే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ అంటాం, IELTS. దీంట్లో వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే, మా దేశం అనేది ఆంగ్ల భాష మాట్లాడేది ప్రపంచం, ఆ దేశం. ఇక్కడ ఇంగ్లీష్ కంపల్సరీ రావాలి. నువ్వు అంట్లు తోవడానికి వచ్చినా ఇంగ్లీష్ తెలియాలి. రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్ 4 skills చెక్ చేస్తారనమాట. సో మనం వీడియో ఒకటే కాదు, అట్ ద సేమ్ టైం న్యూస్ పేపర్లు చదవడం, రైటింగ్ కూడా చేస్తే ఇంప్రూవ్ అవుతాం. అది ఇంకోటి సార్, ఇప్పుడు డైలీ 100 days ఛాలెంజ్ చేస్తారు కదా, దాన్ని అయినంత వరకు ఇంగ్లీష్లో రాయడం ట్రై చేయండి. ట్రై చేస్తే వెరీ గుడ్, అవి ట్రై చేయండి. అక్కడే మీకు ఆ స్కిల్ అనేది డెవలప్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు నేను ఇప్పుడు డైలీ నోట్స్ నోషన్లో చేస్తాను. ఏం చేస్తాను, అదొక నోషన్ పేజ్లో క్రియేట్ చేసి లింక్డ్ఇన్లో పోస్ట్ చేయండి. ఐ హ్యావ్ యాడెడ్ దిస్ నోట్స్ ఇన్ నోషన్ అని పెట్టండి. ఖచ్చితంగా మీరు రాసేది మిగతా వాళ్ళకి అర్థం కావాలి. అది అక్కడ కూడా మీకు ఇంగ్లీష్ స్కిల్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. సో ఈ వీడియో ఇలా మాట్లాడుతున్న సమయంలోనే నాకు ఒక థాట్ వచ్చింది.
ఒక గిట్హబ్లో నేను ఈ 100 days ఛాలెంజ్ ఎలా రాయాలి మీరు చెప్పారు కదా, ఇవంతా సమ్మరీ చేసి ఒక చిన్న డాక్యుమెంట్ లాగా పెడతాను. యాక్చువల్లీ 100 days కమ్యూనిటీ ఉందన్నమాట, కానీ తెలుగులో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నేను డాక్యుమెంట్ పెడతాను, ఆ డాక్యుమెంట్ చదువుకుంటే ఎలా చేయాలి, ఏం చేయాలి, సాయి ఎలా చెప్పారో అవంతా డాక్యుమెంటెడ్ రూపంలో మీకు ఆ ఛాలెంజ్ ఉంటుంది. సో సాయి, మనం చాలా ముందుకు వెళ్ళిపోతున్నాం అనమాట, కానీ కొంచెం మిమ్మల్ని వెనక్కి తీసుకొస్తే హౌ ఈజ్ యువర్ డేటా స్ట్రక్చర్స్? అంటే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయమంటారు అంటే చాలామంది డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోరు. కొంతమంది నాలాంటి వాడు, నాకు అసలు డేటా స్ట్రక్చర్స్ రాదు. ఓకే సార్. నేను ఈ రోజు కూడా నేను ఏమి నేర్చుకున్నా అంత లైవ్ ఎక్స్పీరియన్స్. ఓకే సార్. కానీ ఇప్పుడు మీ తరానికి జెన్జీస్ అనమాట, అంటే అదేమో పెద్ద జాంబీస్ లో పెట్టారు ఈ పేరు. ఓకే, మాలాంటి మిలేనియల్స్కి అంత కాంపిటీషన్ ఉండేది, ఎప్పుడు తరతరాల నుంచి కాంపిటీషన్ ఉంది. కానీ డేటా స్ట్రక్చర్స్ కాంపిటీషన్ నేను అవాయిడ్ చేసుకున్నా. ఎక్కడ డేటా స్ట్రక్చర్స్ అడగరో అలాగా స్టార్ట్అప్స్ అలా 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 ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. అండ్ అప్పుడు నా డేటా స్ట్రక్చర్స్ ఆర్ వెరీ క్లియర్. కానీ ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్గా ఇంటర్వ్యూలో అడిగేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ లేకంటేనే టెల్ మీ దట్ క్విక్ స్టార్ట్లో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని అడిగేస్తున్నారు అనమాట. బట్ ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్కి డేటా స్ట్రక్చర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి? సార్ మెయిన్గా నేను ఒక వెబ్సైట్ చెప్తాను సార్. ఒక వెబ్సైట్ code.dale.tech అని ఉంది సార్. అక్కడ ఏమంటే ఇప్పుడు మీరు డ్రీమ్ కంపెనీ, ఇప్పుడు అమెజాన్ అనుకోండి, అమెజాన్ అని కాదు ఏదైనా జోహో కానీ స్టార్ట్అప్స్ మీరు వెళ్ళాలనుకుంటే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంతా ఉంటాయి. వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ అడుగుతారు దాంట్లో లిస్ట్ అవుట్ ఉంటాయి సార్. మొత్తము ఈ ప్రాబ్లమ్స్ చేస్తే చాలు, వాళ్ళు 20 to 25 సార్, 20 to 25 క్లియర్ చేస్తే చాలు. మీరు ఎక్కువ కూడా అవసరం లేదు, మీరు 100 చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎందుకంటే అందరూ పోయి ఇది ఉంది 100 questions చేయాలా, వాళ్ళు కొంతమంది పోస్ట్ చేస్తారు ఐ హ్యావ్ డన్ 365 days 365 ప్రాబ్లమ్స్, అవి కాదు. 20 ప్రాబ్లమ్స్ మీరు క్లియర్ చేసినారంటే మీరు 15 to 20 lakhs జాబ్కి ఎలిజిబుల్ అయిపోతుంది. అంతే, 20 లక్షలకి 20 ప్రోగ్రాంలు నేర్చుకుంటే అయిపోతుంది. దీన్ని మీరు తిరుపతి కొండ నుంచి దూకేస్తాను, నంది హిల్స్ ఎక్కి అక్కడ నేను సూసైడ్ చేసుకుంటాను అన్నట్టు ఆడుతారు అనమాట మీరు. సార్ ఇప్పుడు ఎంత సింపుల్ గా చెప్పారు, నిజంగా ఇది నాకు తెలియదు. ఎందుకంటే పొద్దున్న నేను మీకు ఒక వీడియో పెట్టాను వాట్సాప్ లో, ఆయన వేరే ఒక యూట్యూబర్ పాడ్కాస్ట్ ఎలా చేయాలి అని చెప్పి ఆ టైంలో ఆ పాడ్కాస్ట్ నేను విన్నాను పొద్దున్న ఇల్లు క్లీన్ చేసుకునే సమయంలో. దాంట్లో డేటా స్ట్రక్చర్స్ చాలా ఇంపార్టెంట్, నేను డైలీ 1 ప్రోగ్రామ్ ఇలాగ నేను 400 ప్రోగ్రామ్స్ చేశాను అన్నాడు. నేను 400 ప్రోగ్రామ్స్ చేస్తే ఇంకా నాకు వయసు అయిపోద్ది అని చెప్పి ఇగ్నోర్ చేశాను. బట్ యూ టోల్ వెరీ సింపుల్. సార్ అంటే అంత అవసరం లేదు సార్. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు అంటే ఆ టైర్ కాలేజెస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తారు సార్. మనం ఇప్పుడు ఎంట్రీ లెవెల్ కావాలంటే ఆ కంపెనీ లిస్ట్ ఎత్తుకోండి. రీసెంట్ మళ్ళీ ఇంకోటి సార్, అంటే మెయిన్గా ఇప్పుడు కంపెనీస్ ఆల్రెడీ ఇప్పుడు మీరు మీ కంపెనీ అనుకున్న IBM మీరు పనిచేస్తాం, మీదంతా ఎంటర్ కావాలి ఖచ్చితంగా. వాళ్ళకి కోడింగ్ స్కిల్స్ మళ్ళీ DSA కావాలండి. అంటే రీసెంట్గా ఎవరైతే ఎంటర్ అయినారో వాళ్ళని మెసేజ్ చేసి అడగండి ఎట్లా ఉంది హైరింగ్ ప్రాసెస్, DSA ఏం అడుగుతా ఉన్నారు, ఏ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ అంతా షార్ట్ లిస్ట్ చేసుకొని మనం రాసాం సార్. మరీ ఎక్కువ కూడా అడగలేరు సార్ వాళ్ళు. యా, వెన్ యూ స్పీక్ అబౌట్ హైరింగ్, బై ఎనీవే ఐ జస్ట్ టెల్ ఇట్ ఆఫ్ హియర్. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ కంపెనీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, TCSలో ఇలా అడుగుతారు, ప్రోడక్ట్ బేస్డ్ ఇలా అని చెప్పి ఎవరో ఈ స్టాండర్డ్ క్రియేట్ చేస్తారు. ఇది ఒక ఇంటర్వ్యూ అనేది ఒక పర్సన్ మైండ్ సెట్ బట్ అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక వ్యక్తి, తనకి 10 years ఎక్స్పీరియన్స్, తను ఆల్రెడీ 9 years ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో పనిచేశాడు. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి, అప్పటికప్పటికే రెడీ చేసి అప్పటికప్పటికే క్లయింట్కి, అంటే డైరెక్ట్గా B2C అనమాట. అవును సార్. ఓకే, డైరెక్ట్ కస్టమర్స్కి రిలీజ్ చేసేస్తాం. ఓకే, సో అక్కడ లైవ్గా తనే సుత్తి కూడా ఎలా తయారు చేయాలో తనే నేర్చుకోవాలి, స్పానర్ కూడా ఎలా చేయాలో తనే నేర్చుకొని టూల్స్కి వాడుకోవాలన్నమాట. అవును సార్. కానీ సర్వీస్ బేస్డ్ కంపెనీలు ఏంటంటే మనం ఎక్కువ ఎక్స్టర్నల్ లైబ్రరీస్ మీద డిపెండ్ అయ్యి ఉంటాం. అవును సార్. ఓకే, మెటీరియల్ డిజైన్, బూట్ స్ట్రాప్, టెయిల్ విండ్ అని ఉంటాయి. అవన్నీ తీసుకొని, అంటే మనకి ముందే స్పానర్, స్క్రూస్ అన్నీ ఉంటాయి మాకు. మేము నట్లు బిల్లు సర్వీస్ బేస్డ్ కంపెనీలో మేము అలా చేస్తాం అనమాట. ఓకే, సో ఇది మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్. ఇఫ్ దట్ పర్సన్ ఈస్ స్ట్రాంగ్ ఇన్ డేటా స్ట్రక్చర్స్, హీ విల్ ఆస్క్ డేటా స్ట్రక్చర్స్. ఓకే, చాలా మంది అరే సర్వీస్ బేస్డ్ కంపెనీలో డేటా స్ట్రక్చర్స్ అడగర్రా అని అంటారు అనమాట. సార్ ఇప్పుడు స్టార్ట్అప్లోనే స్టార్ట్ చేసిన సార్ DSA అడగడం. అదే 15 నియర్లీ మీరు 25 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే అదే అనొచ్చు సార్, ఇంకెక్కువ అవసరం లేదు. పసక్ అంతే, అవసరమే లేదు అసలు. వెరీ వెరీ నైస్. 20 ప్రోగ్రాంలు, ఎవరైనా మీరు 20 ప్రోగ్రాములు కంప్లీట్ చేస్తే ఒక్కొక్క ప్రోగ్రామ్ మీరు ఏం నేర్చుకున్నారో కింద కమెంట్స్లో పెట్టండి. అది రేపు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నేను దాన్ని తీసి కూడా ఆర్టికులేట్ చేస్తాను అనమాట. ఈ చదువుకోవడం, ప్రాక్టీస్ చేయడం, తర్వాత ప్రాజెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, యూట్యూబ్లో అన్నీ దొరుకుతాయి, అన్నీ చెప్పారు మీరు. నెట్వర్కింగ్, హౌ మచ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, లైక్ గ్రాడ్యుయేట్ లైక్ యూ టు హ్యావ్ ఎ నెట్వర్కింగ్.
నెట్వర్కింగ్ అనేది మీకు ఇప్పుడు ఫ్రెషర్ కాబట్టి సార్ ఖచ్చితంగా రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఓకే, మీరు ఎట్లా అంటే ఇప్పుడు రోజు మీ డ్రీమ్ కంపెనీ అంటే సపోజ్ మీ డ్రీమ్ కంపెనీ ఉంది కదా సార్, ఇప్పుడు మీరు సపోజ్ మీరు గూగుల్కి వెళ్ళాలి అనుకోండి, గూగుల్కి వెళ్ళాలంటే వాళ్ళకి పొద్దున అంటే మీరు ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తారు. ఫర్ సపోజ్ మీకు సీనియర్ ఇంజనీర్ అక్కడ తెలుసు, ఫుల్ స్టాక్ ఇంజనీర్ సీనియర్ ఇంజనీర్ SRE ఉంటారు, వాళ్ళకి మెయిల్ నేను ఇట్లా చేస్తా ఉన్నాను, హైరింగ్స్ ఉంటే చెప్పండి అనేసి. అంటే ఇప్పుడు కనెక్ట్ చేసి వదిలేయడం ఇంపార్టెంట్ కాదు, కనీసం 3 days వన్స్ నేను వర్క్ చేసినాను అనేసి వాళ్ళకి పోస్ట్ చేయడము అవి చేస్తూ ఉండాలి. మెయిన్ ఇక్కడ మెట్రోపాలిటన్ సిటీస్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి సార్. మెయిన్గా ఈవెంట్స్ అంటే టెక్, ఇప్పుడు ఏ అయితే ఏఐ, వెబ్ అయితే వెబ్ డెవలప్మెంట్ రీసెంట్గా జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ సాటర్డే సండే మన టెక్ ఈవెంట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు ఖచ్చితంగా మనం వెళ్ళి మనం పోయి సైలెంట్గా కూర్చొనేది కాదు, ఇంపార్టెంట్. అక్కడ పోయి MNC పీపుల్ ఉంటారు, మెయిన్గా ప్రోడక్ట్ బేస్డ్, సర్వీస్ బేస్డ్ అన్ని పీపుల్స్ ఉంటారు. అందరి దగ్గర వెళ్ళి మనమే విష్ చేసి ఇట్లా వర్క్ చేస్తా ఉన్నానంటే వాళ్ళకు ఒక మైండ్ సెట్ అనేది వస్తుంది. ఓ ఈ అబ్బాయి ఇట్లా చేస్తాం అనేసి వాళ్ళ కాంటాక్ట్ అడగకుండా మనము లింక్డ్ఇన్లో కనెక్ట్ అవ్వడం బెస్ట్. 3 days వన్స్ మళ్ళీ వాళ్ళ బర్త్డేస్లో విష్ చేయడము, వీక్లీ వన్స్ మాట్లాడడం, వాళ్ళతో కుదిరితే ఫేస్ టు ఫేస్ మాట్లాడడం. అంటే జరిగిందంటే వాళ్ళకు ఒక అంటే ఇప్పుడు మీతో కూడా మాట్లాడతాను సార్, మీరు నా గురించి మీకు ఐడియా ఉంది. ఎట్లా అంటే నేను రోజు టచ్లో ఉంటాను మీకు, రోజు లేదా 3 days. మీకు ఎట్లా ఉంది, ఓ ఈ అబ్బాయి మన స్టాక్ బిల్డ్ చేస్తాం మనం కూడా అనుకోకుండా. అవును సార్, అంటే మీరు కూడా మ్యూచువల్ గా మనం కనెక్ట్ అయ్యి ఈ రోజు మనం ఇంత దూరం వచ్చాం. అదే సార్ మెయిన్ అంటే ఒక సేమ్ థింగ్. ఈవెన్ వెనకన వి హావ్ విజయ్, ఆయన నేను గూగుల్లో మీట్ అయ్యాం, గూగుల్ దీంట్లో నెట్వర్కింగ్. అవును సార్, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నెట్వర్క్ ఈవెంట్స్. మళ్ళీ ఆన్లైన్ ఈవెంట్స్ కూడా తక్కువ చేయకూడదు, ఆన్లైన్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి సార్. దాంతో మీకు ప్లస్ ఉంటాయి చాలా. మీకు ఇప్పుడు ఇప్పుడు లింక్డ్ఇన్ ప్రీమియం ఉంటుంది, మనకి దొరకదు బయట అంత ఈజీగా. మీకు ఆన్లైన్ అటెండ్ అవుతే దాంతో ఒక ఇది పెడతారు, అంటే క్విజ్ లాగా. అంటే ఇన్సేపు ఏం జరిగింది అనేసి ఒక క్విజ్ పెడతారు. ఆ క్విజ్లో ఎవరు టాప్ వస్తారో టాప్ 3 వాళ్ళకి లింక్డ్ఇన్ ప్రీమియం ఇస్తారు 6 months. మామూలుగా మనం కొనుక్కోవాలంటే 4 to 5K పడుతుంది, వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు 6 months. బాగుంది కదా. అంటే మీరు అట్టడం వల్ల మీకు ప్లస్ కానీ మరి మీ నెట్వర్కింగ్ అయినట్లు ఉంటుంది, దాంతో టాప్ వస్తుంది. ఇది అంతే జరుగుతాయి సార్ అంతా బాగా మనకి. వెరీ నైస్. యా, నెట్వర్కింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నేను కూడా స్టార్టింగ్ లో సొంతంగా మీరు చెప్పినట్టే ఈ 100 days కోడింగ్ ఛాలెంజ్ అంతా అప్పుడు నేను చేసిన తర్వాత నాకు మార్జిన్ ప్యాడింగ్ కి డిఫరెన్స్ తెలిసేది కాదు. మార్జిన్ ఎప్పుడు వాడాలి, ప్యాడింగ్ ఎలా వాడాలని CSS లో తెలిసేది కాదు. సో ఒకప్పుడు ఇక్కడే మన జనార్దన్ సార్ ఫస్ట్ జావాస్క్రిప్ట్ మీటప్ స్టార్ట్ చేశారు, Node.js అనమాట. Node.js హ్యాండ్స్ ఆన్ మేము చేస్తున్నాం అని చెప్పి అకమే కంపెనీలో పెట్టారు. ఓకే, వెళ్ళాను అనమాట. వెళ్ళగానే అక్కడ కూర్చొని 1 hour అంతగా ఏం నేర్చుకోలేదు కదా, కానీ ఏదో కొంచెం చాలా మంది ల్యాప్టాప్లు తెచ్చుకొని ఆయన అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మనం ఇక్కడ ఈ రోజు మనకి వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, కానీ అప్పట్లో ఆఫ్లైన్స్ ఉండేవి అనమాట. సో చేసిన తర్వాత అప్పటి నుంచి నాకు ఈ కోడింగ్ జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, ఇలా కోడింగ్ చేయాలి. నెట్వర్కింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సార్ ఒక్క పాయింట్ మిస్ అయినా ఇక్కడ ఏమంటే లింక్డ్ఇన్లో మెయిన్గా మీరు యాక్టివ్గా ఉండాలి సార్. అంటే ఏ కంపెనీ నుంచి ఎక్కడైనా మెసేజ్ రావచ్చు, మీరు దానికంటే వీక్లీ వన్స్ యాక్టివ్గా ఉండడం కదా. రోజు మార్నింగ్ లేచి మీరు ఎట్లా వాట్సాప్ మెయిల్ చెక్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్లో ఏ ఫ్రెండ్ ఎవరు రీల్ సెండ్ చేసినారని లింక్డ్ఇన్లో కూడా బాగా రోజు చెక్ చేస్తాను. పర్ సెకండ్కి 300-400 జాబ్స్ ఫ్రంట్ ఎండ్కి ఫుల్ స్టాక్ నిజం ఖచ్చితంగా. కానీ లేదంటారు, అది మనం చెప్పకూడదు సార్. స్కిల్స్ లేకుండా మనం అప్లై చేయలేము అంతే తప్ప, కానీ ఖచ్చితంగా ఉంటాయి. కానీ మళ్ళీ ఫ్రంట్ ఎండ్ అంటే ఫ్రంట్ ఎండ్, మన స్టాక్ అంటే మన స్టాక్ కాదు. దాంతో ఇప్పుడు జావా స్క్రిప్ట్ డెవలపర్ అనే రోల్ ఉంది సార్. అసలు దానికి 12 lakhs ఇస్తా ఉన్నారు చెప్పాలంటే, బెంగళూరులోనే. అవును, జరుగుతా 12 lakhs ఇస్తా ఉన్నారు. మనం చెప్పలేము సార్. అంటే ఒక్క రోల్ అనే ఒకటే కాదు, ఫ్రంట్ ఎండ్లో పోవచ్చు, బ్యాక్ ఎండ్లో పోవచ్చు, మళ్ళీ ఫుల్ స్టాక్ వెళ్ళవచ్చు మీరు. వెరీ గుడ్. యా, కరెక్ట్. యా, ఆల్మోస్ట్ మీరు మాట్లాడుతూ ఉంటే కాలం ఏది మారలేదు అనిపిస్తుంది అనమాట. బట్ ఏంటంటే టెక్నాలజీ అడ్వాన్స్డ్ అయింది అంతే. వే ఆఫ్ సర్చింగ్ జాబ్ హెస్ చేంజ్డ్. అంటే మాకు డిఫరెంట్గా ఉండేది. మాకు డిఫరెంట్ అంటే అప్పట్లో ఫస్ట్ ఏంటంటే రెఫరెన్స్, IBMలో పనిచేస్తాడా, సీనియర్ మేనేజరా, అన్న బబ్బా అని పోగిరి సినిమాలో ఎలాగా బ్రహ్మానందంది కామెడీ ఉంటుంది కదా, అలాగా వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి మేము నించొని అడిగేవారు. సో రెఫరెన్సెస్ తక్కువ అయ్యేవి కాదు, నాకు అలాంటివి నచ్చేవి కాదు. బట్ ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ మోర్ ఈజ్, మనం లింక్డ్ఇన్లో అండ్ నౌకరీలో ప్రీమియం సర్వీసెస్ ఉంటాయి. వాటికి మనం డబ్బులు కట్టుకుంటే మనకి ఆఫర్లు వస్తాయి అనమాట. రిక్రూటర్స్ విల్ రీచ్ అవుట్ టు అస్, దట్ ఈస్ వన్. అండ్ వాట్ అబౌట్ దిస్ రెజ్యూమ్ బిల్డింగ్? ఇది నాకు చాలా విచిత్రంగా ఉంది. మీ జనరేషన్ ఈ రెజ్యూమ్ బిల్డింగ్ చాలా బాహుబలి రేంజ్లో ఎలివేట్ చేస్తున్నారు.
నాకు జనరల్గా రెజ్యూమ్ అంటే ఒక పేపర్, ఓకే దీన్ని ఇలా వేసేద్దామని. బట్ ఐ హ్యావ్ అ పాయింట్ ఫర్ దట్. బట్ హౌ పీపుల్ ఇంప్రూవ్ దేర్ రెజ్యూమ్ బిల్డింగ్? డూ హ్యావ్ ఆన్లైన్ టూల్స్? ఆన్లైన్ టూల్స్ ఉన్నాయి సార్ కొన్ని. అంటే రెజ్యూమ్ బిల్డింగ్ అంటే తెగ పడిపోతారు కొంతమంది, 3 పేజీలు 4 పేజీలుగా. ఇప్పుడంతా సిస్టమ్ అంటే మీ కాలంలో ఎట్లా అంటే ఒక జాబ్కి 5 మంది అప్లై చేస్తున్నారు సార్. మా కాలం అనుకో, నేను చెప్పాను ఏదో ముసలోడు అనుకుంటారు ఇక్కడ. అంటే మీ జనరేషన్ లో ఒక జాబ్కి 5 మంది ఉన్నారు సార్. రిక్రూటర్ కి టైం ఉండేది చూసేదాన్ని. ఇప్పుడు ఒక జాబ్ కి 100 మెంబర్స్ ఉన్నారు. రిక్రూటర్ 1000 lakhs ఉన్నారు. కరెక్ట్ పాయింట్. మనము ఆయన ప్రతి ఒక్కటి చూడలేదు, ఆయనకి అంత టైం ఉండదు. సో ఏటీఎస్ టూల్ అనేది యూస్ చేస్తారు, ఆటోమేటిక్ ట్రాకింగ్ సిస్టమ్ అనే ఒక టూల్ యూస్ చేస్తారు. అది కంపెనీ బట్టి డిఫర్ అవుతాయి. అల్గారిథం సార్, ఒక అల్గారిథం. అంటే ఇప్పుడు నీ స్కిల్స్, ఇప్పుడు చెప్పాలంటే నాదే రోల్ అనుకో, మన స్టాక్ డెవలపర్కి నాకు HTML జావా స్క్రిప్ట్ మనం ఇంక్లూడ్ చేస్తాం. మర్న్ అనేది వచ్చు. అది కాకుండా ఒకవేళ మర్నే లేదు, నువ్వు మన స్టాక్ అప్లై చేసినావు అంటే నేను డిలీట్ చేస్తాను. ఓకే, లేదు మర్న్ మాత్రం ఉంది, ఫ్రంట్ ఎండ్ లేదంటే ఫ్రంట్ ఎండ్ తెలియనప్పుడు మర్న్ ఎట్లా బిల్డ్ చేస్తారు అనే దీంట్లో డిలీట్ చేస్తారు మళ్ళీ. ఓకే, అర్థమైంది. అంటే ఇప్పుడు గూగుల్లో SEO ఎంత ఇంపార్టెంట్, అవును సార్, రెజ్యూమ్ లో కీవర్డ్స్ అంత ఇంపార్టెంట్. మళ్ళీ పేరు పెద్దగా పెట్టేయడము కాదు. ఫోటోస్ మెయిన్ గా మీ ఫోటోస్ పెట్టకూడదు రెజ్యూమ్ లో. రెజ్యూమ్ లో ఏమంటది, ఒకవేళ మీరు ఖచ్చితంగా పెట్టకూడదు సార్. అంటే ఇప్పుడు పెడితే, అంటే ఇప్పుడు ఉంది నా ఫేస్, నేను పొద్దున్న లేసి ఎప్పుడన్నా సెల్ఫీ తీసి పెట్టినా వానికి వీంతో నేను పనిచేసేది వద్దు, డిలీట్. కానీ నీదంతా స్కిల్ ఉంది, ఆ ఫోటో వల్ల నీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కొంతమంది ఏమంటే సెల్ఫీ పెడతారు సార్, కొంతమంది ప్రొఫెషనల్ గా పెడతారు. అవును, మరి ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఈ కోట్లు వేసుకొని ప్రొఫెషనల్ గా ఒక టీ షర్ట్ లేదా షర్ట్ వేసుకొని పెడితే అది కూడా అవసరం లేదు అసలు. ఫోటోసే పెట్టకూడదు చెప్పాలంటే. మళ్ళీ కొంతమంది ఈ రిజిస్టర్ నెంబర్ పెడతారు, హాల్ టికెట్ నెంబర్, అది పెట్టనే కొద్ది సార్ అసలు. ఏం వాళ్ళేం చెక్ చేస్తారు, అది వాళ్ళ బ్యాక్గ్రౌండ్, నువ్వు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటారు. మొన్న నేను మా కమ్యూనిటీలో ఒక మెసేజ్ పెట్టాను, మీ రెజ్యూమ్స్ పంపించండి, రివ్యూ చేసి అది కొత్తగా ఒక వీడియోలో చేద్దామని చెప్పి పెడదామంటే అందరూ ఈ ఏంటిది 7th స్టాండర్డ్ హాల్ టికెట్ నెంబరు, 10th హాల్ టికెట్ నెంబరు, తర్వాత ఏవో పెట్టారు. ఇంక ఫైనల్ నేను ఆయనకి రిప్లై ఇచ్చాను, గూగుల్ పే నెంబర్ కూడా పెట్టే డబ్బులు పంపించేస్తాను సార్. అంటే ఇంకోటి కూడా పాయింట్స్ కూడా పెడతారు సార్. అంటే పాయింట్స్లో కూడా నేను రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అంటే మీ కాలంలో మార్క్స్ అది పోయింది, ఇప్పుడు మాదంతా ఏమంటే పాయింట్స్. ఆ పాయింట్స్ ఎత్తుకొచ్చి 10/10 ఐ గాట్ CGP అని పెడితే అది అసలు పెట్టకూడదు అసలు. వాళ్ళు కంపెనీ రిక్వైర్మెంట్ ఇస్తే మళ్ళీ లాస్ట్ లో వాళ్ళు హైరింగ్ లో వాళ్ళు చూసుకుంటారు. స్కిల్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి పనికి వస్తే నీకు ఈ పాత్రలు తోవడం వచ్చా, ఈ లారీ తోవడం వచ్చా అనే కానీ నువ్వు లారీ ఏ ఇన్స్టిట్యూట్ నుంచి నువ్వు నేర్చుకున్నావు, దాంట్లో మీ టీచర్ ఎవరు, అక్కడ నీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఏంటి, అవంతా వేస్ట్ కదా. కరెక్ట్ పాయింట్. యాక్చువల్లీ ఏమంటే అవి యాడ్ చేస్తూ ఉంటారు సార్. మళ్ళీ ఈ స్కిల్స్ ఉంటే కొన్ని ఎక్స్ట్రా స్కిల్స్ కూడా యాడ్ చేస్తారు లేనివి కూడా. వాడు ఇప్పుడు బుక్ రీడింగ్ అంటాడు, బుక్ పేరు చెప్పాలని చెప్పలేరు. నువ్వు బుక్ చదివినా లేదు, వదిలే సైక్లింగ్ చేసా. అవును సార్, అవును. ఒక హ్యాక్ కొన్ని పెడతారు సార్ ఈ బెంగళూరులో సైక్లింగ్ ఇవన్నీ అవేమైనా ఉంటే చూపి అంటారు. మూవీ చూసినా ఆ మూవీ గురించి చెప్పంటే ఆ మూవీ చెప్పలేరు వాళ్ళు, మూవీ మాత్రం చెప్పేస్తారు వెంటనే. మూవీస్ చూస్తానండి, మళ్ళీ పాడ్కాస్ట్ 2 పాడ్కాస్ట్లు పేరు చెప్పలేరు. ఉండేది అంటే నీకు ఏది వచ్చి అది పెడితే వాళ్ళు రిక్రూటరు నీకే వచ్చా అవే అడుగుతారు సార్. ఇవి ఎక్స్ట్రా వాడేం బయట పోడు, నువ్వు పెట్టేదాని మీద పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇప్పుడు ఈ రెజ్యూమ్స్ మనం కరెక్ట్గా పెడతామో లేదో మనం తెలుసుకోవాలంటే ఎట్లా సార్? అంటే ఇప్పుడు దాంట్లో ATS స్కోర్ అని వస్తుంది సార్. ATS స్కోర్ అంటే ఎట్లా పెట్టాలి, ఏం చేయాలని నోవో రెజ్యూమ్ అని ఒకటి ఉంది సార్. నోవో NOVO.in అని సెర్చ్ చేసినామంటే కోడింగ్ లాగే ఉంటుంది సేమ్. ఆ కోడింగ్తో వాళ్ళు ఒక రెజ్యూమ్ ఇట్లా ATS స్కోర్తో 90 to 100 రీచ్ అయినట్లు వాళ్ళు చేస్తారు. మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలా కోడింగ్ లాగా. కానీ అర్థం కాదు ఫస్ట్లో 2-3 రోజులు కూర్చున్నామంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఒక ATS రెజ్యూమ్ బిల్డ్ అయిపోతుంది. సూపర్. ఏం మనం ఎక్స్ట్రా కష్టపడడం పని. మళ్ళీ సార్ ఇంకోటి రీసెంట్గా నేను చూసింది కొన్ని మా ఫ్రెండ్స్తో చూస్తా ఉన్నా, HTML నాకు 70% వచ్చు, CSS 70%. అంటే నీది నువ్వే జడ్జ్ చేసుకోవడం. అవును, అంటే ఏదన్నా రిక్రూటర్ చూసుకుంటాడు. అట్ ద సేమ్ టైం ఇంకొకటి మా ఇటువైపు నుంచి కూడా ఇంటర్వ్యూవర్ అడుగుతాడు నీకు ఎంత HTML వచ్చని. సార్ వచ్చంటే నాకు ఎంత వచ్చంటే నేను ప్రాజెక్ట్ బిల్డ్ చేసిన అని చెప్పుకోవాలి సార్. నువ్వు మరి నేను పర్సంటేజ్లో వాడేంది. ఇప్పుడు ఇంగ్లీష్ కూడా సార్ ఇంకోటి అంతే, ఇంగ్లీష్ తెలుగు తమిళ్ పెడతా లాంగ్వేజెస్ పెడితే వాడు ఇంగ్లీష్లో నాకు ఆఫ్ పెడతాడు, తమిళ్ ఫుల్. ఐ కెన్ ఓన్లీ లిసన్ ఇంగ్లీష్ బట్ ఐ కాంట్ టాక్ ఇంగ్లీష్ అని. అది అసలు పెట్టకూడదు. స్పీకింగ్ సార్ లాంగ్వేజెస్ పెట్టాలి అంతే. జస్ట్ మళ్ళీ ఇప్పుడు నీకు వచ్చు హైరింగ్ మేనేజర్ నీ స్కిల్స్ బాగా నచ్చి ఉంటుంది, మళ్ళీ నువ్వేం చేస్తావు ఇక్కడ నాకు ఇంతే వచ్చు అంటే వాడు ఏం చేస్తాడు రిక్రూటర్, మళ్ళీ వానికి ఏమంటే HR బ్యాక్గ్రౌండ్ లో దొరికిపోతాడు అక్కడ. సో ఇది వస్తుంది అక్కడ. అంటే ఇప్పుడు చాలా మంది, ఇది నా పర్సనల్ క్వశ్చన్, జాబ్ చేయాలి
జాబ్ చేయడం ఇంపార్టెంటా లేకపోతే డైరెక్ట్గా మనమే ఒక కంపెనీ స్టార్ట్ చేయడం ఇంపార్టెంటా? ఎలాగా దీని గురించి ఏంటి మీ సార్ అభిప్రాయం? అంటే ఇప్పుడు ఫస్ట్ ఇంట్లో వాళ్ళ ప్రెషర్ ప్రకారము జాబ్ చేయాలంటారు. జాబ్ ట్రై చేయండి, రాలేదా ఫ్రీలాన్సింగ్ అంటాం మనం. ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయండి. ఫ్రీలాన్సింగ్ అంటే ప్రాజెక్ట్స్ మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడం. అది ఎలా తెచ్చుకోవాలి అంటే కొన్ని టూల్స్ ఉన్నాయి, అంటే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి సార్. ఫీవర్ అట్లాంటివి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి సార్. డాక్యుమెంట్ చేస్తాం మేము అన్ని, మొత్తం లింక్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఎక్కడి నుంచి ప్రాజెక్ట్ చేసుకోవాలి, దానికి కాంపిటీషనే సార్. అవి కూడా దాంతో ఎవరు తక్కువ చేస్తారు, ఎవరు స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే ఎంత ఇదిగా చేస్తాం అనేది ఇంపార్టెంట్ అక్కడ. జాబ్ కోసం వెయిట్ చేయకుండా ఫ్రీలాన్సింగ్ అనేది ఇంపార్టెంట్ మెయిన్గా. మరి ఫ్రీలాన్సింగ్ అంటే తెగ 10 ప్రాజెక్టులు 20 ప్రాజెక్టులు చేయకుండా మీరు ఒక్కటి చేసినా క్లారిటీగా చేయాలి. వాడు ఎంప్రెస్ అయ్యి వాడు మిమ్మల్ని కంపెనీకి రెఫర్ కూడా చేయొచ్చు, లేదా వాన్ కంపెనీ వాడు స్టార్ట్అప్ మిమ్మల్ని ఇది చేసుకోవచ్చు, సైడ్ చేసుకోవచ్చు కదా, చెప్పలేము ఎవరు చేస్తారని. కానీ నాకు థాట్ వచ్చింది అనమాట అప్పట్లోనే, ఎందుకు మనమే డైరెక్ట్గా స్కూల్స్ కాలేజెస్కి లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ లోకల్ ఏరియాలో పొలిటీషియన్ ఉన్నాడు, ఓకే, రూలింగ్ మెంబర్ అనమాట, ఆయన పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్స్ రాకపోయినా ఆయన ఏంటి ఏమేం చేశారు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు, నేను మీ గురించి మీరు వెబ్సైట్ చేస్తాను సార్, మన వాళ్ళందరూ ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఈ రోజు లైక్ నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏం వస్తున్నాయి, మన ఊర్లో ఏం ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, మన గుడికి ఒక వెబ్సైట్, మన గుడి ప్రోగ్రామ్స్ ఏం వస్తున్నాయి, లోకల్లో మెయింటైన్ చేసుకుంటే. మీరు చెప్పింది నాకు ఒక ఐడియా వచ్చింది సార్. దాంతో మధ్యలో ఇప్పుడు ఒకటి యాడ్ చేయొచ్చు దాంతో. ఇప్పుడు ఒక ఫర్ సపోజ్ మన ఊర్లో ఎమ్మెల్యే ఉంటారు, అందరూ మన ప్రాబ్లమ్స్ పోయి ఇంటి దగ్గర పోయి చెప్పుకోలేదు. అవును, దానికి ఒక బాక్స్ లాగా క్రియేట్ చేసి చేయొచ్చు. వెరీ సింపుల్. అసలు ఆయన అన్ని పోతాయి. ఆయన ఫ్రీ ఉన్నప్పుడు ఆయన పిఏ చూస్తాడు, ఇవి ఉన్నాయి ప్రాబ్లమ్స్ అంటే మెయిల్ ఒకటి క్రియేట్ చేస్తాం, ఆ మెయిల్ పంపించడము, డైరెక్ట్ గా అక్కడ ఫీడ్బ్యాక్ అనేది రాయడము. అవును, అవి మెయింటైన్ చేస్తే అంటే పోతాయి అక్కడికి. అంటే ఆయన చూస్తాడు ఎవరిది అర్జెంట్ వాళ్ళు క్రియేట్. ఇప్పుడు ఇది అని చేసుకోవచ్చు. ఇది వినడానికి చాలా సింపుల్ గా ఉంటది, దీన్ని కూడా చాలా మంది ఒక డిసడ్వాంటేజ్ మాట్లాడచ్చు. కానీ నేనేమంటానంటే దీన్ని కూర్చొని ప్రాపర్ గా స్ట్రక్చర్ చేసుకుంటే ఇది ఒక ఓన్ సోర్స్ అయిపోతుంది అనమాట. గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు జాబుల కోసం వెయిట్ చేయాలా లేకపోతే డైరెక్ట్ గా ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసేయాలా సార్? అంటే ఇప్పుడు ఒక 2 months సెర్చ్ చేయమన్నాను సార్. ఫర్ సపోజ్ దొరికింది, ఫర్ సపోజ్ కన్ఫర్మేషన్ రావాలంటే వెయిట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ రాలేదు, స్కిల్స్ అంటే కొన్ని పెంచుకోవాలా, మరి ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసేయండి. ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసినారంటే ఫర్ సపోజ్ సార్ కొంతమంది వర్క్ చేస్తారు సార్, వాళ్ళకి వర్క్ తెలీదు, మనం ఫ్రీలాన్సింగ్ చేస్తాం, వాడు రేపు నీకు రెఫర్ కూడా చేయవచ్చు, చెప్పలేము. అది మెయిన్ వచ్చి ఫ్రీలాన్సింగ్ ఇంపార్టెంట్. అంటే మొన్న ఒక స్టేట్మెంట్ ఒకటి చదివినాను సార్ గూగుల్లో. ఫ్రీలాన్సింగ్ ఎట్లా అంటే నీ స్కిల్స్ నువ్వు ఇంప్రూవ్ చేసుకున్నట్లే కదా ఖాళీ టైంలో. మెయిన్గా నువ్వు ఖాళీగా లేదు, ఫ్రీలాన్సింగ్ చేసినావు అంటే నువ్వు అక్కడ వర్క్ చేస్తా అన్నట్లే. అంటే నువ్వు శాలరీడో పెయిడో అది ఫ్రీనో అది లెక్క కాదు, నువ్వు స్కిల్డ్ అయినావు అంతే. ఆ టైంలో నువ్వు ఫ్రీగా లేదు, అది ఇంపార్టెంట్ అక్కడ. అవును, కరెక్ట్. ఇలా నేను కూడా చేశాను అనమాట. ఐ హ్యావ్ పుట్ ఇన్ మై రెజ్యూమే. లక్కీలీ ఐ వర్క్ లైక్ క్లోజ్ టు 12 to 13 ప్రాజెక్ట్స్ అప్పట్లో. కానీ నాకు ఫ్రీలాన్సింగ్ అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే అక్కడ మనమే ఓనర్, మనమే ఫైనాన్స్, మనమే డిజైనింగ్ అన్నీ చేసుకోవాలి. సో జాబు అంటే సిస్టమేటిక్ గా ఉండదు, కానీ ఇట్ విల్ డెఫినెట్లీ బి హెల్ప్ఫుల్ అనమాట. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నాకు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హీ ఈస్ దేర్ ఫ్రమ్ 18 years. He only does freelancing. He never works, but he is also making more than what IT companies are giving. So it's personal interest anamata. Yeah, that was really fantastic anamata. Maybe I'm not sure if we have missed out lot many questions, but ee questions eno mandiki upayogapadathayani nenu anukuntunnanu. But I would like to wish you all the very best for your career. And meelo nachindi entante మీ సొంతంగా మీరే చేసుకుంటున్నారు కదా, దట్ ఈస్ వెరీ నైస్ అనమాట. అండ్ మీరు చాలా మందికి దారి చూపెడుతున్నారు, దట్ ఈస్ రియల్లీ బ్రిలియంట్, గుడ్ లీడర్షిప్ అనమాట. సో యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ స్కిల్స్ ఆఫ్ లీడర్షిప్ స్కిల్స్ చాలా బాగున్నాయి. కీప్ ఇంప్రూవింగ్ దట్ వన్. సో ఈ మాటతో ఈ పాడ్కాస్ట్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మన వ్యూవర్స్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో మనం మిమ్మల్ని అడగాలంటే కమెంట్స్లో పెట్టచ్చు. అలాగే లింక్డ్ఇన్లో ఆయన్ని మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా క్వశ్చన్స్ ఎక్కువ ఉంటే గ్యారంటీగా ఇంకొక వీడియో తీద్దాము. అండ్ లెట్స్ ఎక్స్పెక్ట్ హౌ దిస్ విల్ గో. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.